హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు కళా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి టమాటాతో నిల్వ పచ్చడి. టమాటా నిల్వ పచ్చడి నేనైతే ఏ విధంగా పెట్టాననేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందు దూరగా గట్టిగా ఉన్న టమాటాలని ఒక 5 కిలోల టమాటాలు తీసుకున్నాను. ఈరోజు 5 కిలో టమాటాలతో పచ్చడి తయారీ విధానం అయితే చూపిస్తున్నానండి. ఇంకా టమాటాలని మంచిగా శుభ్రంగా కడిగి బుట్టకైతే పెట్టేసాను జల్లి బుట్టకి. తర్వాత నీళ్ళన్నీ ఒడిచాక ఇలా ఒక క్లాత్ వేసి క్లాత్ మీద మంచిగా ఆరబెట్టాను. ఎందుకంటే మనం పెట్టుకునేది నిల్వ పచ్చడి గదా! నిల్వ పచ్చడి కోసం అయితే అసలు తడి అనేది తగలకూడదు. తడి తగిలిందంటే టమాటా పచ్చడి గాదు ఏ పచ్చడైనా ఖరాబ్ అయిపోతుంది. చక్కగా అలా ఆరబెట్టిన తర్వాత కొద్దిసేపయ్యాక మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ మంచిగా వాటిని తూడ్చాను. తూడ్చి మంచిగా ఒక బేషన్‌లో పెట్టేసాను. ఇప్పుడు వాటిని ఇలా ముక్కలు కట్ జేస్తున్నాను. మన ఇష్టమండి. ముక్కలు ఎలా అయినా కట్ జేసుకోవచ్చు. మనం నిలువుగా 4 ముక్కలు చేసుకోవచ్చు. అడ్డంగా 6 ముక్కలు చేసుకోవచ్చు. మన ఇష్టంగా చేసుకోవచ్చు. తొడిమ భాగం మాత్రం తీసేయాలి. ప్రతి టమాటాకి అలా తీసి పక్క పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా కోసి మంచిగా చక్కగా బేషన్‌లో పెట్టేసుకున్నాం గదా! ఇంక అందులో రసం గూడా అందులోనే ఉంటుంది. వేరే దాంట్లో ఎక్కడ దేని మీద పెడితే చెక్క మీదనో కోసేయగూడదండి. మనకు రసం అనేది పోవద్దు. ఇంక అన్నీ కోసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు, పసుపు కలుపుకోవాలి. చేతులు కడగకుండా మళ్ళీ తుడుచుకొని ఇక్కడ ఉప్పైతే కేజీకి పావు కేజీ ఉప్పని అందరూ చెప్తారు. నేనిక్కడైతే కేజీకి 100 గ్రాముల ఉప్పు ఏసాను. 100 గ్రాములు అందాజ అట్లన్నమాట. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ కొలతలైతే ఇవే జేశానండి. నా కొలతలు కరెక్ట్‌గా సరిపోయాయి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో ఉప్పు, కారం ఎక్కువగా ఎవరు తినట్లే గదా! దానికి తగ్గట్టుగానే నేను చూసుకున్నాను. ఇట్లా గ్లాస్‌తోనైతే 100 గ్రాముల గ్లాసు కొలుచుకొని దాంతోని 5 గ్లాసులు ఉప్పేసాను. పసుపు వేసాను. వీటినైతే మనం మంచిగా ఒక గంట పెట్టి గాని, చేయి పెట్టి గాని మంచిగా కలుపుకోవాలి కిందికి మీదికి. అందులో వేసిన ఉప్పు, పసుపు మంచిగా అంతా కలిసేటట్టు మంచిగా కిందికి మీదికి మంచిగా కలపాలండి. నేనైతే గరిటెతో కలుపుతున్నాను. చేయితో కూడా కలుపుకోవచ్చు. ఇంకా తర్వాత వాటినైతే జాడీలో పెట్టేద్దాము కలిపాక అనేసి జాడీ అయితే తుడుస్తున్నాను. ఆల్రెడీ కడిగి ఎండకు పెట్టాను. ఆరిపోయింది. అయినా మళ్ళీ క్లాత్ పెట్టి తుడుస్తున్నాను. ఇంకా ఈ జాడీలొచ్చేసి అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. అమ్మ ఎప్పుడు ఈ జాడీలలోనే పెడుతుంది. ఎప్పుడియో అండి ఈ జాడీలు. ఇంకా ఇప్పుడు కొన్న జాడీలైతే ఇంత స్ట్రాంగ్‌గా లెవ్వు. మంచిగా గూడా ఉండట్లేదండి. ఆగట్లేదసలు. ఒకటి నాదైతే ఈ మధ్య కొనుక్కుంది పగిలిపోయింది కూడాను. ఇంకా జాడీలో అయితే పెట్టేసాను కదా! దాన్నైతే ఒకరోజు ఊరపెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీటిని చూద్దాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్‌కొచ్చేసి ఇంగ ఇలా చూసారా జాడీలోంచి మంచిగా రసం పిండి టమాటా ముక్కలు తీయాలి. తీసి జల్లి బుట్టలోకేసుకొని కింద ఒక బేషన్ పెట్టుకోవాలి. ఇంకా టమాటాలలో ఏమైనా రసం ఉంటే కిందికి కారుతుంది. వీటినైతే ఇంకా ఈ రోజు నుంచి ఎండలో పెట్టేసుకోవాలి. ఈ రోజుకి మాత్రం ఇలానే పెట్టేస్తాను. నెక్స్ట్ డే నుంచి మాత్రం మంచిగా ఒక క్లాత్ గానీ, కవర్ గానీ వేసి మంచిగా పరిచేస్తానండి. అన్నీ విడివిడిగా వేస్తే ఎండుతాయి. చక్కగా ఒక 3, 4 డేస్, 5 డేస్ వరకి ఎండిపోతాయి. చూసారా ఎంత బాగా ఎండిపోయాయో. ఇంకా ఇవి ఇక చింతపండు మనకి టమాటా పచ్చడిలోకి చింతపండు కావాలి గదా! దానికోసమైతే కేజీకి 100 గ్రాముల చింతపండయితే పీచు, పిక్కులు లేకుండా చక్కగా శుభ్రం చేసి పెట్టుకొని, మనం రుబ్బడానికి ఒక 2 రోజుల ముందు ఆ రసంలో అయితే ఈ చింతపండు కలిపేయాలండి. ఇక్కడ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇంకా తర్వాత పచ్చడి రుబ్బే రోజు మంచిగా ఇలా ఆవా పిండి, మెంతి పిండి రెడీ చేసుకోవాలి. దానికోసమైతే 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల మెంతులైతే వేయించి మంచిగా పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ఎండిన టమాటా ముక్కల్ని ఫస్ట్ మిక్సీలో పట్టానండి. డైరెక్ట్ గ్రైండర్‌లో వేస్తే కొంచెం తొందరగా మెదగనదనేసి మిక్సీలో పట్టి పొడి చేసుకున్నాను. తర్వాత మనం చింతపండు నానేసిన రసము, ఈ టమాటా ముక్కల పొడి కొంచెం కొంచెంగా మనం ఈ గ్రైండర్‌లో వేసుకుంటూ ఇంకా అందులోకి కారం నేను చెప్పాను గదా! ఉప్పయితే అదే గ్లాస్‌తోని 5 గ్లాసులు ఉప్పేసాను. ఇప్పుడు సేమ్ గ్లాస్‌తోని 5 గ్లాసుల కారం అయితే వేసానండి. ఇంకా దాంట్లోకి వెల్లుల్లి, పావు కేజీ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఇలా ఒక్కొక్కటిగా వేస్తే గ్రైండర్‌లో మెదగట్లేదనేసి మిక్సీలో ఫస్ట్ ముద్ద చేసి వీటిలో కలిపేస్తున్నాను. ఇలా పచ్చడిని 2 వాయిలు, 3 వాయిలుగా కొంచెం కొంచెం రుబ్బుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. అంటే గిన్నె అంటే బేషన్‌లో తీసుకోండి. తర్వాత అంతా ఒక్కసారి మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి రుబ్బేసేయండి. రుబ్బేసి చక్కగా తీసి జాడీలో పెట్టేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం రుబ్బేటప్పుడే ఉప్పు, కారం అనేది ఏమన్నా తగ్గిందా అనేది చెక్ జేసుకోండి. తగ్గితే ఆ టైంలో కలుపుకోవచ్చు. ఇంకా టమాటా నిల్వ పచ్చడైతే రెడీ అయిపోయింది మాది. ఏ పచ్చడి పెట్టినా మన ఇంట్లో వాళ్ళకి మనం అన్నం కలిపి పెట్టడం ఆనవాయితీ కదండీ! మేము గూడా అంతే. ఈ పచ్చడి పెట్టాను, జాడీలోకెత్తాను, మళ్ళీ అన్నం గూడా ముద్దలు కలిపి పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.